రాజ్యంలో విలువ లేదు, లెక్క లేదు, పత్రం లేదు. మనకి సంపదలో విలువ లేదు, సంపదలో భాగస్వామ్యం లేదు, భూమిలో భాగస్వామ్యం లేదు, రాజ్యంలో విలువ లేదు. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రతి తలకాయకి వాటా ఉందని చెప్తుంది. ప్రతి తలలో ఉన్న అభిప్రాయాన్ని గౌరవించమని చెప్తుంది రాజ్యాంగం. ప్రతి తలకి షేర్ ఉందని చెప్తుంది. మనకేమో ప్రతి తలకి నాకు వాటా ఉందా లేదని ఏట మాంసం కాడ తగాదలేనా? మన రాజ్యం కాడ తగాదలు పెట్టుకునే శక్తి ఆడిది మనకి. ఇందులో ఉందా లేదా నాకు వాటా? ఇది లేకపోతే ఇంతకీ నువ్వు యుద్ధం చేస్తే కుటుంబంలో ఉన్న ఆస్తిని పంచుకునేటప్పుడు అన్నదమ్ముల మధ్య ఒక గింతంత తేడా వస్తే తలకాయలు నరుక్కుంటావు. కానీ రాజ్యంలో వాటా కోసం నీ యుద్ధం ఏదన్నా? రాజ్యంలో నీకు వాటా రాసి పెట్టిండు నీ తండ్రి అంబేద్కర్. సంపదలో సమ భాగస్వామ్యం చేయమని భారత రాజ్యాంగ సామ్యవాద స్టేట్ సోషలిజాన్ని ప్రతిపాదిస్తున్న రాజ్యాంగంలో ప్రతి తలకి భారత భూమి మీద వాటా ఉందని చెప్తున్నాడు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా.